ఒక పక్కన హిందువుల మీదన రెచ్చగొట్టి హిజాబ్ వివాదాన్ని అడ్డుపెట్టే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటుగా కర్ణాటకలో అదే సందర్భంలో అక్కడ గ్యారంటీస్ 6 గ్యారంటీస్ అని ఒక పథకాలని పెట్టి వచ్చింది. తీరా చూస్తే ఆ గ్యారంటీలు ఇవ్వట్ల, పైగా జనాల్ని దోచుకు తింటున్నారు పన్నులతో, ధరలతో. దీన్ని కంట్రోల్ చేయడానికి కొత్త ఎత్తులు వేస్తుంది. ఏంటయ్యా ఆ ఎత్తులు అంటే భాషా గొడవలు సృష్టించడం, వివాదాలు సృష్టించడం. అందులో సృష్టించబడినటువంటి వివాదం చివరికి ఎవరైతే ప్రఖ్యాత సింగర్ సోను నిగమ్ కూడా ఫేస్ చేశారు. కన్నడ అక్కడ అన్ని భాషల్లో పాడతాడు ఆయన, కన్నడలోనే పాడు నువ్వు అని చెప్పి వల్గర్గా తిడతా మాట్లాడినటువంటి వాళ్ళ గురించి తను ఓపెన్గా చెప్పుకొస్తున్నారు. कन्नड़ा 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 और एक होता है कन्नड़ा कन्नड़ा कन्नड़ा। फर्क दोनों में सिर्फ 4-5 गुंडे टाइप थे जो वहाँ पे चला रहे थे। उनको इनफैक्ट वहाँ के हजारों लोग मना भी करते थे, रोका लड़कियां मुझे याद उनको चिल्ला की बोली थी मत करो ऐसे, डोंट डिस्टर्ब द सीन। उन 500 को ये बताना और ये याद दिलाना बहुत जरूरी था कि पहलगाम में जब पैंट उतारी गई थी तो भाषा नहीं पूछी गई थी। और कन्नड़िगास बहुत ही प्यारे लोग होते हैं। आप लोग कमेंट्स में ये मत सोचिए कि वहाँ पे वजह से वेव चल रही है, ऐसा कुछ नहीं है। हर जगह पे 4-5 ऐसे गंदे लोग होते हैं जो हर प्रांत में, आई एम श्योर हर आपके किसी भी स्टेट में होंगे, पर उनको ये याद दिलाना बहुत जरूरी है। यू कैन नॉट अलाउ देम टू थ्रेटन यू एज एन ऑडियंस टू मेक यू सिंग। सारी दुनिया प्यार से आपसे कर रही है। हम आते भी हैं तो 1 घंटे का सेट लेकर रखो पूरा कन्नड़ा गाने का, क्योंकि मैं ఇది చివరికి కన్నడ అని అడగడం వేరు, కన్నడ వాడు కన్నడలోనే బాడరా నువ్వు అని రెచ్చగొట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం నడుస్తుంది అన్నటువంటిది స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులు బాగా పెంచుతున్నారు.